నమస్కారం అండి. నమస్కారం చెప్పండి. సార్ ఇప్పుడు కేంద్ర ఎలక్షన్స్‌లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? బీజేపీయా? కాంగ్రెసా? బీజేపీ వస్తే బాగుంటుందండి. ఎందుకని? బికాస్ ఆఫ్ ద రీజన్ ఇంతకుముందు ఉన్న పార్టీస్ ఏమాత్రం ఎలాంటి డెవలప్మెంట్ లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిండో పాశ్చాత్య దేశాలు అదర్ కంట్రీస్తోని మంచి ఒక సత్సంబంధాలు పెట్టుకోవడం వల్ల వాళ్ళకు మనకు ఒక అవినాభావ సంబంధం ఉంటుంది. సో ఆయన ఇంకా ఉంటుంటే మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది జరగదు ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు కాంగ్రెస్‌కి కూడా ఒక్కసారి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు కదా! దాని గురించి మీ సో ఒపీనియన్? కాంగ్రెస్ అనేది వస్తే బాగుంటుంది. ఇంతకుముందు ఉన్న మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు కూడా అతను ఏం చేసింది కూడా ఏం లేదంటే మన్మోహన్ సింగ్ కానీ అంతకుముందు ఉన్న వాళ్ళు ఉన్నా కూడా సో ఇలాంటి చేంజెస్ అనేది లేదు. సో ఇప్పుడున్న గవర్నమెంట్ వచ్చిన మోడీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి బాగుంటుందని నా ఒపీనియన్ అది. అంటే ఇప్పుడు ఈయన వస్తే ఏ విధంగా అభివృద్ధి డెవలప్‌మెంట్ జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? ఏ విధంగా అంటే అన్ని విధాలుగా డెవలప్మెంట్ అనేది జరుగుతుందండి. బికాజ్ ఆఫ్ ద రీజన్ అది ఎడ్యుకేషన్ సెక్టర్ అయినా కానీ ఫైనాన్స్ సెక్టర్ కానీ లేదంటే డెవలప్మెంట్ వచ్చినట్టు ఇప్పుడు డిజిటల్ ఇండియా కానీ డిజిటల్ మార్కెటింగ్ కానీ ఈ ఏదైతే కరెన్సీ చేంజెస్ ఉన్నాయో అవి చేంజ్ చేయడం వల్ల కొంచెం బ్లాక్ మనీ అనేది బయటకు వస్తుందని చెప్పేసి వచ్చింది. సో దానివల్ల ఏదైతే ఎక్కడైతే లోబడిపోయి ఉన్నాయో అదంతా బయటకు వచ్చడం వల్ల ఎవరైతే బ్లాక్ మనీ మెయింటైన్ చేసి కానీ లేదంటే అదర్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా ఛాన్సెస్ అనేది లేకుండా డిజిటల్ మనీ అనేది చేస్తుంది. సో డిజిటల్ ఇండియా అవ్వాలని ఛాన్స్ ఉంది కాబట్టి దానికి మోడీ గవర్నమెంట్ ఐఎమ్ సపోర్ట్ టు మోడీ గవర్నమెంట్. 50% బ్లాక్ మనీయే బయటికి వచ్చింది. ఇంకా మిగతా 50% ఇప్పుడు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కదా! మరి దాని సంగతి మీరేమంటారు? యా ఆఫ్ కోర్స్ ఉంటుంది. ఇక్కడ 100% అనేది ఎక్కడ న్యాయం జరగదండి. ఇంకా ఓపెన్గా చెప్తున్నా ఏంటంటే ఏ సెక్టార్లో ఏ విషయంలో 100% ఉండదు. సో దాన్ని 100% తెచ్చడానికి ట్రై చేస్తారు కానీ ఎక్కడ ఇవ్వరు. సో ఆల్రెడీ మీరే చెప్తున్నారు 50% వచ్చిందని. సో ఈ 50% ఇంకా అంటే ఇంకా ముందుగా ఆ 50 నుంచి ఇంకా 100కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి ఇచ్చే అంటే ఈయన వస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? రాహుల్ గాంధీకి ఇస్తే ఎలా ఉంటుంది అనే దానికి నేను ఒక పార్టీ తరం కానీ ఆయన దగ్గర ఉన్న ఇది కానీ మనం చెప్పలేము. ఎందుకు అంటే నాకు యాజ్ అ ఒపీనియన్ ఏంటంటే నాకు బీజేపీ గవర్నమెంట్ అనేది రావడం వల్ల సో సమ్ ఆఫ్ డెవలప్మెంట్ విల్ గెట్ ఇన్ దట్. సో దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. సో యా థ్యాంక్ యూ. హలో. సార్ ఇప్పుడు వచ్చే కేంద్రంలో ఎలక్షన్స్‌లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? కాంగ్రెసా? బీజేపీయా? బీజేపీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే మోడీ గారు లాస్ట్ 10 సంవత్సరాల్లో మన ఇండియాని ఒక లెవెల్కి తీసుకెళ్లారు, అది అందరికీ తెలుసు. అదేవిధంగా మనకి ఇప్పుడు రామ మందిరం కావచ్చు, తర్వాత జిఎస్టీ కావచ్చు, డిమానిటైజేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా అందరికీ సమానత్వాన్ని ఇవ్వడానికి కోసమే ఆయన చేస్తున్నారు. దీనివల్ల కొందరికి నొప్పిగా ఉండొచ్చు కానీ ఫైనల్గా రిజల్ట్ ఆయన పదవిలో ఉంటే ఫైనల్గా భారత్ అనేది డెవలపింగ్ కాకుండా డెవలప్డ్ కంట్రీస్లోకి వెళ్తుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్‌కు చాలా సంవత్సరాల నుంచి ఉంది కదా! దానికి కూడా ఒకసారి అవకాశం ఇస్తే అది కూడా ఒక మంచి పని చేస్తుందని చెప్పేసి చాలామంది అంటున్నారు. దాని గురించి మీ ఒపీనియన్? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వాళ్ళకే ఉంది కదా అవకాశం, మరి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఏం చేయలేదు కదా. జనాలు అంటున్నారు కాంగ్రెస్ ఎప్పుడు పేద ప్రజలకి ఎక్కువ సాయం చేస్తారని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇస్తే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఇద్దామని అనుకుంటున్నారు. అవును, పేద ప్రజలకి ఇస్తే అంటే వాళ్ళే ఇంట్లో నుంచి తెచ్చి పెట్టట్లేదు కదా, ఇంకొకరికి మోసం చేసి ఇంకొకరు తెచ్చి పెడుతున్నారు. మరి మరి ఎక్కడో చోట మన వస్తువులే తీసుకొని మళ్ళీ పేదలకు ఇస్తున్నారు అంతే తప్ప ఇండివిజువల్గా అయితే ఏం డెవలప్మెంట్ చూపించట్లేదు కదా. మరి ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కేంద్రంలో గెలిస్తే మత గొడవలు జరుగుతాయని చెప్పేసి చాలామంది అంటున్నారు. అదే కాంగ్రెస్ అయితే చూసి చూడనట్టు వదిలేసి వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. దాని గురించి మీ ఒపీనియన్? బీజేపీ మత గొడవలు అనేది మతం పరంగా ఎప్పుడు మాట్లాడలేదు కదా. ఏవైతే మన దేశం అంటే హిందూ భారతదేశం అంటాం, హిందుత్వాన్ని మనం పెంపొందించడానికి చేస్తున్నాం తప్ప ముస్లిమ్స్ ఉండకూడదు, ముస్లిమ్స్కి అగైనెస్ట్ అని ఎక్కడా కూడా ఎవ్వరు కూడా మాట్లాడలేదుగా. వాళ్ళకు కూడా సమానత్వంగానే చేస్తున్నాం కదా. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినట్టు విధంగా అక్కడ కూడా వస్తే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎక్కడ కేంద్రంలో ఇప్పుడైతే కేంద్రంలో కాంగ్రెస్ వచ్చే ఛాన్సెస్ అయితే పెద్దగా కనిపించట్లేదు, బీజేపీనే వస్తుంది. సార్ ఇప్పుడు కేంద్రంలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీయా? కాంగ్రెస్? రూలింగ్లో అదే ఉంది కాబట్టి అదే వస్తుందని అనుకుంటున్నాం. ఏదని? ఏ పార్టీ? బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకని? వాళ్ళది ఉంది రూలింగ్లో కాబట్టి వాళ్ళదే వస్తుందని అనుకుంటున్నాం. మరి కాంగ్రెస్కి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అవకాశం ఇవ్వాలనే ఉంది కానీ రావాలి కదా. ఇప్పుడు మోదీ గారి పాలన ఎలా ఉంది అనుకుంటున్నారు? మీరు మంచిగా ఉందని అనుకుంటున్నాం.